హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో కదండి, మనందరికీ బాగా నచ్చే, మనమందరం బాగా ఇష్టపడి తినే కైమా కర్రీ విత్ చారు ఏ విధంగా చేయాలో చూసేద్దామా? చాలా సులువుగా, ఏ హడావుడి లేకుండా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. తెచ్చుకున్న కైమాని నీట్గా వాష్ చేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకుని బాగా కడుక్కోవాలి. నేను పసుపు వేసి నీట్గా కడిగేసానండి. కైమని కడిగితో ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక మనం కడిగి పెట్టుకున్న కైమాని కుక్కర్లో వేసేసుకోవాలి. తర్వాత కర్రీకి తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, మసాలా పౌడర్ కూడా వేసేస్తాను. చాలా సింపుల్గా కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో? ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ వేసుకోవాలి. నేను 1.5 గ్లాసు వాటర్ వేసానండి. మేము తెచ్చుకున్న కైమాకు తగ్గట్టుగా నేను వేసాను. మీరు ఉజ్జాయింపును వేసుకోవచ్చు. 1/2 కిలో కైమాకి 1.5 గ్లాస్ వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చాలామంది కర్రీ ఉడికాక లాస్ట్లో వేస్తారు కొత్తిమీర. నేను అలా కూడా వేస్తానండి. ఫస్ట్ ఇలా వేసేస్తే ఇది కర్రీలో ఉడికిపోద్ది. మా పిల్లలు ఆకులు బయటకు తీయకుండా తింటారు, అందుకని అలా వండేస్తున్నారు. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. చారు ఏ విధంగా పెట్టాలో అందరికీ తెలుసండి, కానీ కైమా వండుకుంటున్నాం కాబట్టి దాని కాంబినేషన్ చారు ఉంటే ఆ టేస్టే వేరు కదండి. సో ఒకసారి చారు కూడా చూసేద్దాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, టమాటా, కరివేపాకు, అవి కొత్తిమీర కాళ్ళు ప్లస్ కొత్తిమీర ఆకులండి. ఇందాక నేను కర్రీలో వేసిన కొత్తిమీర కాళ్ళు అనమాట అవి. ఉల్లిపాయలు, చింతపండు, ఎల్లుల్లిపాయలు. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకుని తగినంత నూనె వేసుకోవాలి. తర్వాత కోసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ నేను కచ్చా పచ్చాగా రోట్లో కొట్టేసానండి. ఎల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. తర్వాత తాలింపు సరుకులు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొన్ని మెంతులు వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారా? ఇప్పుడు ఈ విధంగా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. తర్వాత చారుకు సరిపడా చింతపండు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర 2 వేసేసుకోవాలండి. నేను కొత్తిమీర కాడలతో సహా వేసేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారా, మన చారు కలర్ఫుల్గా తయారైపోయింది. ఇప్పుడు అది బాగా మరగాలి. ఒకసారి మూత తీసి కైమా ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. కైమా ఉడికిందండి. ఇంకొంచెం వాటర్ ఉంది. ఇంకొక విజిల్ రానిద్దాము. లోపు మనం చారు మరుగుతుందేమో చూసేద్దాము. చారు మరిగిపోతుందండి. చూసారా ఎంత బాగా మరుగుతుందో? సరే, ఇది ఒక 5 మినిట్స్ మరిగితే ఇది కూడా అయిపోయినట్టే. చారు మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి.
చారు మరిగిపోయిందండి. నేను ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. ఒకసారి కుక్కర్ కూడా చూద్దాము. ఇది కూడా ఒక విజిల్ వచ్చేసిందండి. అంటే కైమా కూడా ఉడికిపోయినట్టే. అంతే, కైమా కర్రీ రెడీ విత్ చారు. కైమా నేను కుక్కర్లో వేస్తాను కాబట్టి చాలా ఈజీగా అయిపోయిందండి. 6 విజిల్స్కే తొందరగా అయిపోయింది. పెద్ద టైం కూడా తీసుకోలేదు. ఎట్ ఏ టైం చారు కూడా రెడీ. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.